హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ నుంచి అఫీషియల్గా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగాలకి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 25,000కి పైగా సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉంది. రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది వీడియో చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ముందుగా వీడియోని లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రముఖ కాన్సెంట్రిక్స్ సంస్థ నుంచి అఫీషియల్గా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద చాలా రోజుల తర్వాత మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కస్టమర్ సపోర్ట్ విభాగంలో వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసినటువంటి అభ్యర్థులకి ఈరోజు మీకు ఒక చిన్న టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఈరోజే టెలిఫోనిక్ కాల్ అనేది నిర్వహించి రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్బోర్డింగ్ అయితే చేస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఈ యొక్క కాన్సెంట్రిక్స్ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే, ఈ కాన్సెంట్రిక్స్ సంస్థకి సంబంధించి క్లయింట్స్కి మీరు కస్టమర్ సపోర్ట్ విభాగంలో క్వెరీస్ అనేవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనకి నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి అయితే మీరు చాట్ సపోర్ట్ ద్వారా వాళ్ళకి క్వెరీస్ అనేవి రిజాల్వ్ చేయాలి. వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయితే మీరు కమ్యూనికేట్ అయ్యి వాళ్ళని కాల్ ద్వారా మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళకి సంబంధించి కస్టమర్స్కి సంబంధించిన ఏదైతే క్వెరీస్ ఉంటాయో ఆ క్వెరీస్ అనేవి మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి నోటిఫికేషన్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచే చక్కగా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. కాన్సెంట్రిక్స్ వీఆర్ హైరింగ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి ఫామ్ అనేది సబ్మిట్ అయితే చేసేసేయండి. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పేజీలో ఫస్ట్ ఇక్కడ మీరు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ప్రకారం ఆధార్ కార్డ్ కానీ లేదంటే పాన్ కార్డ్ ప్రకారం కానీ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్, లాస్ట్ నేమ్ అంటే ఇక్కడ సర్నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసిన తర్వాత ఆర్ యూ 18 years ఆర్ ఎబోవ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీ దగ్గర మీ యొక్క ఏజ్ అనేది 18 years ఉంటే ఎస్ అని చెప్పేసి పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. తర్వాత వేర్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్. సో మీరు ఇక్కడ కరెంట్ లొకేషన్ వచ్చేసి అదర్స్ అని చెప్పేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ మనము ఇండియన్ కాబట్టి ఇండియా అని చెప్పేసి ఈ యొక్క బాక్స్లో ఇండియా అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఆర్ ప్రిఫర్ టు వర్క్ ఆన్ సైట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ వర్క్ ఎట్ హోమ్ ఓన్లీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఇది మీరు సెలెక్ట్ అయితే చేసేసేయండి. తర్వాత హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ. ఈ జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఎలా తెలుసుకున్నారు మీరు? కాన్సెంట్రిక్స్ వెబ్సైట్ కాబట్టి ఇక్కడ కాన్సెంట్రిక్స్ వెబ్సైట్ అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ ఇఫ్ రిక్వైర్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ డూ యూ హ్యావ్ ఏ క్వైట్ స్పేస్ టు వర్క్. సో ఇది ఎస్ అని చెప్పేసి అయితే పెట్టాలి. నెక్స్ట్ ఇఫ్ రిక్వైర్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ యూ ఏబుల్ టు హార్డ్ వైర్ కనెక్ట్ టు ఏ పీసీ టు యువర్ ఇంటర్నెట్ రూటర్ యూజింగ్ ఎన్ ఎథర్నెట్ కేబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీ దగ్గర ఏది ఉంటుంది ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి అయితే పెట్టేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ యాక్సెస్ టు ఏ స్మార్ట్ ఫోన్ అండ్ ఆర్ యూ ఏబుల్ టు డౌన్లోడ్ యాప్స్ ఫ్రమ్ యువర్ యాప్ స్టోర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ విత్ కాన్సెంట్రిక్స్ ఆర్ కన్వర్జెస్ బిఫోర్. సో మీరు ఇంతకుముందు ఈ సంస్థలో వర్క్ చేసిన వాళ్ళైతే ఎస్ అని చెప్పేసి పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అవర్ రోల్స్ రిక్వైర్డ్ క్యాండిడేట్స్ టు బి ఫుల్లీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఆన్ ఏ రొటేషనల్ షిఫ్ట్ బేసిస్. డూ యూ హ్యావ్ ఎనీ డేస్ ఆర్ టైమ్స్ విచ్ యూ వుడ్ నాట్ బీ ఏబుల్ టు వర్క్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మనకు స్కిప్ చేసేయచ్చు, మనకి ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఇక్కడ మనకి ఏదైతే క్వశ్చన్ పక్కన స్టార్ మార్క్స్ ఇచ్చారో అవి మాత్రమే మనము ఫిల్ చేయాలి, మిగతావన్నీ కూడా మీరు స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ డూ యూ రిక్వైర్ ఎనీ రీజనబుల్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ యాంటిసిపేట్ యూ విల్ రిక్వైర్ ఎనీ సపోర్ట్ ఇఫ్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ రోల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ నో అని చెప్పేసి అయితే పెట్టేసేయండి ఇక్కడ. సో ఒకవేళ ఎస్ అని చెప్పేసి పెట్టేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాలి. ఇక్కడ మీరు నో అని చెప్పేసి అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి
వన్స్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ అసెస్మెంట్, సో మీ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అండ్ ఇఫ్ యువర్ అప్లికేషన్ మ్యాచెస్ అవర్ రిక్వైర్మెంట్స్, సో మీ రెజ్యూమ్ కనుక మా రిక్వైర్మెంట్స్కి కనుక మ్యాచ్ అయినట్లయితే మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ రోజైతే ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నారో పర్టికులర్గా మీరు ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. సో ఆ డేట్ అనేది మండే నుంచి ఫ్రైడే లోపు ఉండాలి. అంటే మనకి ఏ డేట్ రోజు సెలెక్ట్ చేస్తున్నారో అది ఆ డేట్ అనేది మండే నుంచి ఫ్రైడే లోపు ఉండాలి. మార్నింగ్ 9 AM నుంచి 5 PM లోపు ఇక్కడ మీరు టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ రెజ్యూమ్ ఇక్కడ సెలెక్ట్ చేసేసి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్సెస్ అని కూడా టిక్ చేసేసేయండి. సో ఇక్కడ చెక్ బాక్సెస్ అన్ని కూడా టిక్ చేసేసిన తర్వాత స్టార్ట్ అసెస్మెంట్ నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఈ సంస్థ వాళ్ళు ఏంటంటే మీకు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే అసెస్మెంట్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు మెయిల్ అయితే చేస్తారు. ఆ మెయిల్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. యూజర్ ఐడి, పాస్వర్డ్, యాప్కి సంబంధించి డీటెయిల్స్, ఆ యాప్లోనే మీరు ఆ టెస్ట్ అనేది అటెంప్ట్ అయితే చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే టెస్ట్ ఉంటుంది. సో మనకి మరీ టఫ్ అయితే ఏమి ఉండదు, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ టెస్ట్ అనేది ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఫర్దర్గా మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఈ రోజే కనుక మీరు టెస్ట్ రాసినట్లయితే ఈ రోజు మీకు కాల్ అనేది వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారానే మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్బోర్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరికైతే అర్జెంటుగా జాబ్ నీడ్ ఉందో వాళ్ళు డెఫినెట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి ప్రముఖ కాన్సెంట్రిక్స్ సంస్థ నుంచి అఫీషియల్గా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద రిలీజ్ అయినటువంటి వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ సరే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Have a nice day.